యుగము యొక్క ప్రారంభము. యుగము ఒక కాలానికి సంకేతము. 6 ఋతువులు 12 మాసములు కలిగినటువంటిది ఇప్పటి యుగాది. ఈ ఉగాది ఎందుకయ్యా చైత్రశుద్ధ ప్రథమ ఇవాళ ఈ చైత్రశుద్ధ పాడ్యమి నాడు ఎందుకు ప్రారంభమైంది అంటే, ఒకప్పుడు చైత్రే మాసి జగద్బ్రహ్మ ససర్జ ప్రథమే అహని, బ్రహ్మదేవుడు మొట్టమొదట సృష్టి ప్రారంభించిన నాడు చైత్రశుద్ధ ప్రథమ నాడే సృష్టిని ప్రారంభం చేశాడట. అందువల్ల ఉగాది అన్నది ప్రారంభ సన్నివేశము అయినది. ఈ ప్రారంభ సన్నివేశం నాడు ఏం చెయ్యాలి అని ఉగాది కృత్యం అని మనకు ధర్మశాస్త్రము బోధించింది. ఏం చెయ్యాలి అంటే, తెల్లవారుజామున సూర్యోదయాత్ పూర్వం లేవటం అన్నది సహజముగా నియమము. అలా లేచి అభ్యంగన స్నానము, తల అంటుకుని స్నానము చేసి ఆ తర్వాత నూతన వస్త్రధారణం, దేవతా పూజనం, కాలానికి అధీశ్వరుడు ఈశ్వరుడు కాబట్టి ఆయనని పూజించటం, అలాగే ప్రతి ఇంటికి మంగళ తోరణాలు కట్టడము, నూతన వస్త్రధారణం అయ్యాక ఇవాళ ఈ వేపపూత ప్రసాదము 6 రుచులు, 6 రుచులు ప్రపంచానికి తెలుగు వాళ్లకు ప్రత్యేకంగా తెలుసు ఈ రుచి. ఇటువంటి అంటే జీవితంలో ఎన్నో వస్తాయి, అన్నింటినీ కూడా సమర్థించుకోగలిగినటువంటి ఒక వైదుష్యము, ఒక ప్రతిభ, ఒక శక్తి మానవుడికి కలగాలి అని ఈ ఉగాది పచ్చడిలో ఉన్నటువంటి ఒక రహస్యము. అటువంటి ఈ కొత్త మామిడి, కొత్త బెల్లము, కొత్త చింతపండు, అలాగే వేపపూత, ఉప్పు, మిరియము, ఈ 6 రుచులు కలిపినటువంటి ప్రసాదాన్ని స్వీకరించటంలో ఈ కాల రహస్యము అది. అటువంటిది అయ్యాక ఇవాళ పంచాంగ పఠనము కూడా ఇందులో భాగమే ఉగాది కృత్యములో. ఏమిటి పంచాంగ పఠనం? పంచాంగం 5 అంగములు, తిథి వార నక్షత్ర యోగ కరణాలు. మామూలుగా ఇవి చూసుకునే తీరిక ఎవరికీ ఉండదు, కాల ప్రవాహంలో పరిగెడుతూ ఉంటాము అందరము. అయితే ఇది ఒక ప్రారంభం కాబట్టి ఇక్కడ తిథి వల్ల ఆయుస్సు కలుగుతుంది, శ్రేయస్సు కలుగుతుంది అన్నాడు. ఐశ్వర్యము తిథేహే శ్రేయమాప్నోతి, వారము వల్ల ఆయుష్యము అంటే ఈ మంగళవారము, సోమవారము, ఇవాళ గురువారము, ఈ రోజు ఇది చెయ్యొచ్చు, ఈ రోజు ఇది చెయ్యకూడదు అనే నియమం పాటించడం వల్ల మానవుడికి అత్యంత ముఖ్యము ఆయుస్సు. అటువంటి ఆయుస్సు కలుగుతుంది. వారాత్ ఆయుష్యవర్ధనం, నక్షత్రము పాటించటం వలన పాపము సంహరింపబడుతుంది. యోగము వల్ల రోగ నివారణము, కరణము వల్ల కార్యసిద్ధి ఏర్పడుతుంది అని పంచాంగ ఫలము, పంచాంగము యొక్క తత్వమును మన వాళ్ళు అభివర్ణించారు. ఇవాళ ముఖ్యముగా ఈ పరాభవనామ సంవత్సరం. అందరూ ఈ పేరు వినగానే కొంచెం భయపడుతూ ఉన్నారు. పరాభవం అంటే ఇదేదో అగౌరవము కదా, ఎలాగా అని. ఇది ఒక బాహ్యార్థము ఉన్నప్పటికీ దీనికి తాత్వికమైన అర్థము, నిజమైన అంతరార్థము వేరుగా ఉన్నది. ఈ వేదిక మీద నుంచి నేను అందరికీ తెలియజేస్తున్నాను ఏమిటంటే, పరా అనేది వాక్కుకు సంబంధించింది. అందుకే ఈ సంవత్సరానికి గురువు అధిపతి అయ్యాడు. పరా అంటే పరా, పశ్యంతి, మధ్యమ, వైఖరి అని వాక్కు యొక్క 4 స్వరూపాలు. అంటే పరా నాభిదేశములో ఉంటుంది, పశ్యంతి హృదయములోకి వస్తుంది, మధ్యమ ఇక్కడికి వచ్చేటప్పటికి గొంతులో, మధ్యమ మనం మాట్లాడేది వైఖరి. ఇలా 4 దశలు దాటి వాక్కు బయటకు వస్తుంది. అటువంటి వాక్కుకు అధిపతి ఎవరయ్యా అంటే బృహస్పతి. ఆయనే వాచస్పతి. ఆయన అందుకని ఈ సంవత్సరానికి గురువు అయ్యారు. అంటే మనము గర్భములో, మనస్సులో ఏ సంకల్పం చేస్తామో అది ఈ సంవత్సరం చాలా ఫలిస్తుంది. అందువల్ల మన రాష్ట్ర ప్రభుత్వము, ప్రభుత్వ అధినేతలు ఈనాడు ఈ సంవత్సరము చేసే సంకల్పాలు కొన్ని వందల ఏళ్ళు, కొన్ని తరాల పాటు నిలిచేటువంటి ఒక గొప్ప యోగప్రదాయకమైనటువంటి సంవత్సరము ఈ పరాభవనామ సంవత్సరం. ఇది సామాన్యమైనటువంటి సంవత్సరము కాదు. మామూలుగా బయటికి వినడానికి అందరికీ అలా అనిపించినా తత్వార్థము మాత్రము ఇంత గొప్పగా ఉన్నది. అందుకని నేను ఒక శుభాశంసనం చేస్తున్నాను. విజయీ భవ వాక్పరాత్పరా భవ. పరాత్పరాభవ, పరాభవ దానికి రహస్యం అది. విజయీ భవ వాక్పరాత్పరాభవ, వాచస్పతి ప్రభువు అయిన వరరాజ్య స్థిరాభవ. రాజ్యము స్థిరముగా ఉండేటట్లు అద్భుతమైన సంకల్పాలు. విజయీ భవ విజయ పరంపరాభవ, విజయీ భవ విభవ శ్రీ ప్రాభవ. ప్రపంచాన తెలుగువాడు, ప్రపంచంలో అందరికన్నా తెలుగువాడికి ఒక ప్రత్యేకత ఉన్నది.
మన భారతదేశంలోనూ ప్రపంచంలోనూ వీడెక్కడా మామూలుగా అందరిలాగా సామాన్యంగా ఉండడు. ఒక ప్రత్యేకమైన స్థానం కావాలని ఎప్పుడూ కోరుకుంటాడు. మన ముఖ్యమంత్రి గారి సంకల్పం కూడా తెలుగువాడు ఏ రంగంలో ఉన్నా అగ్రగామిగా అగ్రభాగాన శిరస్థానీయుడుగా ఉండాలని వారి సంకల్పం. చాలా ఇటువంటి నేత మనకు దొరకటము ఆంధ్ర ప్రజలు తెలుగు వాళ్ళ అదృష్టం. ఎందుకంటే ఏ రంగంలోనూ తెలుగువాడు పైన ఉండాలి అని కోరిక అందరూ కోరుతారా? అటువంటి వాడు మన ముఖ్యమంత్రి. ప్రపంచాన తెలుగువాడు జయధ్వజం నాటుతాడు, తెలివిని శ్రమతో కలిపిన జైత్ర పరంపరాభవా. తెలివికి శ్రమకు తెలివి తోడు కావాలి. అంటే కేవలం హార్డ్ వర్కే కాదు, స్మార్ట్ వర్క్ కూడా కావాలని మనం భావించాలి. ముఖ్యమంత్రి గారి సంకల్పం కూడా అదే. ఎందుకంటే శ్రమకు తెలివి తోడు కావాలి. ఎప్పుడు మొరటుగా పని చేసుకుంటూ ఉండిపోకూడదు. తెలుగువాడు అలా ఉండడు. ఈ సంవత్సరం విశేషం ఏమిటంటే నవనాయకులు. రాజు గురువు అయ్యాడు, బృహస్పతి కాబట్టే ఇవాళ గురువారం పండుగ వచ్చింది మనకు. రాజు బృహస్పతి, మంత్రి కుజుడు, ఇద్దరు మిత్రులు. అందువల్ల రాజు మంత్రి ఎప్పుడైతే పరస్పరం మిత్రులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరమ సఖ్యంతో స్నేహభావంతో ప్రజాహితమైన వైపున అడుగులు ముందుకు వేసేటువంటి పరిస్థితి ఈ సంవత్సరం ఉన్నది. రాజా గురువు కావడము చేత ఇంకో విశేషం ఏమిటంటే ఈ వర్ష లగ్నము జగల్ లగ్నాలని మనం పరిశీలించినట్లయితే మనకి ఈ సంవత్సరం వర్షపాతము చాలా విస్తృతముగా ఉన్నది. నిన్ననే దానికి శ్రీకారం అయింది. మనం అందరం చూస్తున్నాం. నిన్ననే వర్షం ప్రారంభమైంది. అంటే వచ్చే ముందే ఒక జయధ్వానం అన్నమాట. అందువల్ల నిన్ననే వర్షం ప్రారంభమైంది. పాడి పంటలు చాలా చక్కగా ఉంటాయి. రాష్ట్ర ప్రజలందరికీ చాలా అభ్యుదయహేతువుగా ఉంటుంది. ముఖ్యముగా యువతకు చాలా ఆశాజనకమైన పరిస్థితులు, వాతావరణాలు, ప్రభుత్వం యొక్క సహకారము చాలా ఉంటుంది ఈ సంవత్సరము. అలాగే జగల్లగ్నము వృషభము కావటం వల్ల స్త్రీలందరికీ కూడా చాలా అభ్యుదయహేతువుగా ఉంటుంది ఈ సంవత్సరం. ఇటువంటి విశేషాలు. తర్వాత గురువు ఎప్పుడైతే రాజుగా ఉన్నాడో భాష సంస్కృతి మనం చూస్తూనే ఉన్నాం. గత సంవత్సరం నుంచి ఇంతగా సాంస్కృతిక చైతన్యము ఎప్పుడు గతములో చూచి ఎరుగము. దాదాపు 200 మందికి పైగా సత్కారాలు చేయవలసి వస్తే ఆయనకు ఎంత ఓపిక, 2-3 గంటల పాటు నిలబడి ప్రతి ఒక్క వ్యక్తికి సత్కారం చేశారు. ఈ సంవత్సరం కూడా అలాగే కొన్ని 100 మందికి విశేషంగా ఎక్కడెక్కడో మారుమూలలో ఉన్నటువంటి మహాత్ములందరినీ కూడా గుర్తించి సత్కారాలు చేస్తున్నారంటే చాలా ఈ సాంస్కృతిక చైతన్యం ఈ సంవత్సరం ప్రత్యేకంగా మనం చెప్పుకోదగి ఉన్నది. అలాగే ఇంకా ఏం విశేషాలు ఉన్నాయంటే రాజు ఎప్పుడైతే గురువు అయి ఉన్నాడో, రాజు గురువు అంటే అర్థం ఏమిటండి? అసలు మహా విద్వాంసుడైన వాడు గురువు, చాలా తెలివితో పనిచేసేవాడు ముఖ్యమంత్రి అని అర్థం. అంటే రాజు ఆయన ఈ సంవత్సరాధిపతి ఎలా అయ్యారో గురువు మనకు హైటెక్ గురు ముఖ్యమంత్రి. కాబట్టి గురువేమో మనకు రాజు, ఈ సంవత్సరానికి హైటెక్ గురు మనకు ముఖ్యమంత్రి అయ్యారు. ప్రభుత్వము చేసే పనులు ఈ సంవత్సరము ఏమేమి సంకల్పాలు చేస్తారో, ముఖ్యముగా ఈ దేవతల నగరి, అది దేవతా నగరి, అది విశ్వనగరి, ప్రపంచములో గొప్ప నగరముగా ఎన్నిక కావడానికి, ఒక గుర్తింపు పొందడానికి ఈ సంవత్సరము పాలకులు ప్రభుత్వము తీసుకునేటువంటి అనేకమైనటువంటి విశేషాలు. ఆర్థిక బలము కూడా ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. బుధుడు మంచి అనుకూలముగా ఉన్నాడు, అర్థమును కలిగించవలసిన వాడు. ఆర్థిక ప్రగతి ఈ సంవత్సరము ఎలాంటి తడుముకోకుండా అటువంటి సహకారాలు ప్రభుత్వానికి లభిస్తాయి. ఇది చాలా గొప్ప విషయం. ఎందుకంటే మహాలక్ష్మీదేవి యొక్క కృప ఉంటేనే ఏ పనులు జరగడానికైనా. ఇంకో ముఖ్యాంశం ఏమిటంటే గురువు ఎప్పుడైతే రాజై ఉన్నాడో యజ్ఞ యాగాది క్రతువులు మామూలుగా మానవులందరూ చేసుకోవలసిందే. ముఖ్యంగా ప్రభుత్వము కూడా ఆ దిశగా నడవాలి. దానికి చాలా సౌకర్యం ఉన్నది. ఇవి ఎప్పుడైతే చేస్తామో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా, కారణం ఏమంటే వర్ష మనకు లగ్నాలను సూచించినట్లయితే అంతర్జాతీయంగా అంతర్దేశీయంగా పరిస్థితులు కొంచెం అంత బాగా లేవు. అవన్నీ బాగా లేకపోవటం వలన సరిహద్దు ప్రాంతాలలో కొంచెం సమస్యలు ఉన్న కారణం చేత రాష్ట్రము ఎంత బాగున్నా ఎంతో కొంత ప్రభావాలు మన మీద పడతాయి. కాబట్టి ఆ దోషాలు ఉపశమించడానికి
మనము యజ్ఞయాగాది క్రతువులు, ముఖ్యంగా దేవాదాయ శాఖ చేయవలసినటువంటి పనులు చాలా విశేషంగా ఉన్నాయి. నేను ఆ సూచన చేస్తున్నాను. అటువంటివన్నీ నిర్వహించవలసిన బాధ్యత మన మీద ఉన్నది. మీ టెంపుల్ టూరిజం అన్న మార్గానికి కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది వాళ్ళ ఈ సంవత్సరం. ఎందుకంటే దేవుడు మనం ఎంత గొప్పవాళ్ళము, ప్రతిభావంతులము అయినా దైవానుగ్రహము మనకు కలిసినప్పుడే. అందుకనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆర్టిఫిషియల్ కాదు ఆర్టిస్టిక్ ఇంటెలిజెన్స్ అంటే సౌందర్యాత్మకమైనటువంటి తెలివి. ఆర్టిస్టిక్ ఇంటెలిజెన్సే కాకుండా ఆధ్యాత్మిక ఇంటెలిజెన్స్ కూడా తోడైంది ఈ సంవత్సరం. ముఖ్యమంత్రి గారి ఆలోచన సరళిలో కూడా దైవ భావన సంపూర్ణముగా ఆవిష్కరింపబడుతూ ఉన్నది. అందువల్ల ఈ ఆధ్యాత్మిక ఇంటెలిజెన్స్ ఇవాళ అందరికీ అవసరమైనది. ప్రజలందరూ కూడా ఎవరెవరైతే దైవ భావనతో జీవితాన్ని సాగిస్తారో వాళ్లకు చాలా విశేషమైన అభ్యుదయము కలిసి వచ్చేటువంటి సన్నివేశము ఈ సంవత్సరము ఉన్నది. ముఖ్యంగా మనకు అమరావతి అన్నది అత్యంత రాజధానులకు ఒక విశ్వనగరము, ప్రపంచములోనే జేగీయమానమైనటువంటి నగరము కాబోతున్నది అమరావతి. అటువంటి సందర్భంలో అక్కడ లోకేశ్వరేశ్వరుడైనటువంటి అమరేశ్వరుడు అంటే సాక్షాత్తు దేవేంద్రుడు ఆయన పాదపద్మాల దగ్గర కూర్చుని పూజించాడు. అటువంటి అమరేశ్వరుడికి విశేషమైనటువంటి సేవ, ఆ యజ్ఞయాగాది క్రతువులు ఆయనకు జరిగినప్పుడు సంపూర్ణముగా ఈ నగరము దైవీకళ సంతరించుకుంటుంది అని నేను సూచన చేస్తూ ఉన్నాను. ఇదంతా ఇందులో ఉన్న విషయాన్ని నేను సంక్షిప్తంగా చెప్తూ ఉన్నాను. అదేవిధంగా ఇవాళ 3-4 గ్రహాలు ఒక్కొక్క చోట ఉన్నాయి. ఆ ఉండటం వల్లనే అంతర్జాతీయ స్థితిగతుల్లో కొంచెం భేదం ఉంది. కాబట్టి మనము ఈ దేవతా లక్షణములతో జాగ్రత్త వహించి విశేషంగా రుద్రాభిషేకాలు, విశేషముగా సహస్రనామ పారాయణలు, ఇక్కడ దుర్గాదేవి అధివసించినటువంటి చోటు దుర్గా మల్లేశ్వరుల స్వామి దేవస్థానం. అందువల్ల ఇక్కడ చండీ పారాయణాలు, దుర్గా సప్తశతులు ఇలాంటివన్నీ కూడా జరగవలసినటువంటి సన్నివేశము ఉన్నది. అయితే నేను సూక్ష్మంగా రాసులు ఎన్ని చెప్పినా కూడా మనము రాసుల యొక్క విశేషాలు ఎలా ఉన్నాయని అందరూ అనుకుంటారు. కాబట్టి నేను సంక్షేపంగా రాసుల గురించి చెప్తూ ఉన్నాను. ఈ సంవత్సరము దాదాపు 6-7 రాసులకు చాలా విశేషమైన యోగము ఉన్నది. మేషము చాలా యోగం ఉన్నది, మేషరాశి. అలాగే కర్కాటక రాశి చాలా బాగా ఉన్నది. అలాగే తులారాశి చాలా అద్భుతంగా ఉన్నది. ఆ విధంగానే మకర, కుంభాలు, మీనము కూడా చాలా విశేషంగా ఉన్నాయి. ఈ రాసులకు అంటే చాలా బాగున్నాయి కాబట్టి మనం ఎక్కువ పని చేయాలి. బాగున్నాయంటే పని చేయకపోవడానికి లేదు. చాలా ఎక్కువ శ్రమ, ఎక్కువ దైవభక్తి, ఎక్కువ జాగ్రత్తలు. మామూలుగా అన్ని రాసులకు అసలు గురువు ఎప్పుడైతే ఇక్కడ ఉన్నాడో మంత్రి కుజుడయ్యాడు కాబట్టి అక్కడక్కడ మాట తూలుతూ ఉంటారు. ఏ మానవుడు మాట తూలరాదు. మాట ఎంత జాగ్రత్తగా ఉంటే మనం కొంతమంది పెద్ద నాయకులను చూస్తాం. మనకే ఉదాహరణ, ఎప్పుడూ మాట జారడు. ఆ మాట జారకపోవడములోనే మన మహత్వం అంతా ఉంటుంది. ఎంత బయటికి మాట్లాడితే బహుభాషిణ శ్రద్ధధాతి లోకహ అన్నాడు. ఎక్కువగా మాట్లాడేవాడి మీద లోకానికి శ్రద్ధ ఉండదు అన్నారు. అందువల్ల మాలాంటి వాళ్ళమంటే మాట్లాడాలి, తప్పదు. మాకు కూడా చాలా నియమాలతోనే మాట్లాడతాం, ఎప్పుడు పరిధులు దాటకుండా మాట్లాడతాం. అలాగే సహజంగా ఏ వృత్తిలో ఉన్నవారైనా మాట ఎక్కువ తూలకుండా జాగ్రత్తగా పొల్లు మాట రాకుండా చూసుకోవటం అన్నది ఒక ప్రధానమైనటువంటి సందేశము ఈ సంవత్సరము గురువు కుజుడు మనకిస్తున్నాడు. మొత్తం నవనాయకులలో 7 మంది నాయకులు శుభావహంగా ఉన్నారు. మనకు 21 మంది ఉపనాయకులలో 16 మంది నాయకులు మనకు అక్కడ చాలా శుభాస్పదంగా ఉన్నారు. అందువల్ల ఈ సంవత్సరం ఎక్కువ శుభాలకే అవకాశం ఉన్నది. మన రాష్ట్ర ప్రగతి చాలా విశేషంగా ఉంటుంది. ప్రజలందరూ ఆనందించేటువంటి సన్నివేశమే ఉన్నది. ఇటువంటి వైభవాలన్నీ కలిగినటువంటి సంవత్సరము. ఈ ఆదాయ వ్యయాలు ఇవన్నీ కూడా సహజముగా మనం సమీక్షించుకోవలసిందే. శాస్త్రమునెప్పుడు ఉల్లంఘనం చేయరాదు, తేలికగా మాట్లాడరాదు. పంచాంగం ఏముందిలేండి, అదేముందిలేండి అని మనం అనుకోరాదు. ఎందుకంటే సర్వము మన సర్వశక్తులు కాలాధీనములై ఉన్నాయి. కాలము ఏష కాలహ నిరాకృతి అన్నాడు.
కాలము అన్నియుంచేయును అన్నాడు. కాలము చెయ్యనిది లేదు ఈ ప్రపంచములో. ఏదైనా చాలా గొప్పగా ఉన్నదంటే వాడి టైం అండి అలా ఉందండి అంటారు. ఏదైనా బాగాలేదంటే టైం అండి అని చెయ్యి కిందకి అంటాం. ఏదైనా టైము అంటే కాలము, కాలమే అన్నింటికీ గొప్పది. అటువంటి కాలము సర్వోన్నతముగా సర్వోత్తమముగా మనకు అద్భుతమైనటువంటి అనుగ్రహాన్ని ప్రసాదించాలి అని కోరుతూ, అటువంటి కాలము మనకు సర్వానుగ్రహప్రాయముగా ఉండాలని ఆ కాలస్వరూపుడైనటువంటి పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తూ, నేను కాలము గురించే చెప్తున్నాను కాబట్టి కాలమును ప్రతి సెకను కూడా లెక్కగానే నేను పాటిస్తూ నా భాషణాన్ని స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం, ఎందుకంటే మొట్టమొదట ప్రజలకే స్వస్తి అన్నాడు శాస్త్రములో కూడా. పరిపాలయంతాం వెంటనే ఎక్కడికి వెళ్ళాడంటే రాజులు ధర్మముగా పరిపాలించాలి, ప్రభువులు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః. ప్రభుత్వం ఎప్పుడైతే ధర్మప్రదముగా ప్రవర్తిస్తుందో ప్రజలందరికీ క్షేమం కలుగుతుంది అన్నారు. అలా చాలా నిత్యోత్సాహముతో వయస్సును లెక్కం చేయకుండా ఒకే మాట చెప్తాను. ఆయన కాల కిరీటధారి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. కాలమును కిరీటముగా మలుచుకున్న మహాప్రతిభాశాలి. అందరికీ అలా చేత కాదు, చాలా కష్టము. మనము ఆదర్శముగా తీసుకోవాలి. ఏమిటంటే కాలములో అనేక ఒడిదుడుకులుంటాయి. ఎటువంటి పరిస్థితినైనా ఎన్నుకొని నిలబడి దాన్ని కిరీటముగా మలుచుకోగలవాడే మహనీయుడవుతారు. అటువంటి ముఖ్యమంత్రి గారికి, వారి కుటుంబమునకు, వారి యొక్క మంత్రివర్గ సహచరులకు శతమానం భవతి శతాయుః పురుషస్య శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. బ్రహ్మశ్రీ మాడుగుల నాగఫణి శర్మ గారికి ముఖ్యమంత్రి వర్యులు సత్కారం గావిస్తారు. పంచాంగ పఠనం గావించినటువంటి పెద్దలు బృహత్ ద్విసహస్రావధాని బ్రహ్మశ్రీ డాక్టర్ మాడుగుల నాగఫణి శర్మ గారు ముఖ్యమంత్రి వర్యుల నుంచి సత్కారాన్ని స్వీకరిస్తారు. ముఖ్యమంత్రి గారే సంయుక్త ఆంధ్రప్రదేశ్లో వారికి అవధాన సరస్వతీ పీఠానికి అక్కడ శిల్పారామంకి ఎదురుగా ఉన్న స్థలాన్ని కేటాయించారు. అవధాన పీఠం. ఆ పీఠం పక్షాన స్వామివారికి మన ముఖ్యమంత్రి వర్యులకి తిలకధారణం చేస్తూ ఉన్నారు మాడుగుల నాగఫణి శర్మ గారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం సమృద్ధిగా అభివృద్ధి పథాన వెళ్ళాలని వారి యొక్క శుభకామన చేశారు. వారిని ముఖ్యమంత్రి వర్యులు శాలువతో సత్కరిస్తూ ఉన్నారు, పూమాలతో సత్కరిస్తూ ఉన్నారు. నూతన వస్త్రాలు బహూకరణం జరుగుతోంది. అవధాన సరస్వతి బ్రహ్మశ్రీ డాక్టర్ మాడుగుల నాగఫణి శర్మ గారికి ఇప్పుడు ప్రత్యేకంగా ఇది ఉగాది నూతన వత్సరం. మనకి తిరుమల తిరుపతి దేవస్థానం వారి పంచాంగం ఆవిష్కరణం, దాని తర్వాత వ్యవసాయ పంచాంగం ఆవిష్కరణం, ఆ పిమ్మట ఉద్యాన శాఖ వారి నుంచి ప్రత్యేకంగా ప్రచురించిన హార్టికల్చర్ పంచాంగం ఒకదాని వెంట ఒకటిగా ముఖ్యమంత్రి వర్యుల కరకమలాల మీదుగా ఆవిష్కృతం అవుతాయి. దాని తర్వాత మన కల్చర్ డిపార్ట్మెంట్ నుంచి యాన్యువల్ ఈవెంట్స్ క్యాలెండర్ కూడా లాంచ్ చేస్తారు. శిల్పారామం క్యాలెండర్ కూడా లాంచ్ చేస్తారు. శిల్పారామంకు సంబంధించి గౌరవనీయురాలు మేడం కిందనే ఉన్నారు, మంజులారెడ్డి గారు. అమ్మ ముందుకు రండమ్మా, వేదిక మీదకి రావాల్సిందిగా మీకు వినమ్ర మనవి. తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర ప్రభు యొక్క కృపతోటి చక్కగా పంచాంగం ఆవిష్కృతమైంది. ఆ వెంటనే వ్యవసాయ శాఖ వ్యవసాయ పంచాంగం ఆవిష్కృతం చేస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి వర్యులు. ఇది చాలా ముఖ్యమైనటువంటి విశేషం. వ్యవసాయ పంచాంగం. మన రాష్ట్రం అంతా కూడాను వ్యవసాయం ప్రధానమైనటువంటి ఆదరువుగా ఉండేటువంటి రాష్ట్రం. రైతన్నలు అందరూ కూడాను హాయిగా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలంటే చక్కటి పంటలన్నీ కూడాను అద్భుతంగా పండాలి. దానికి సంబంధించిన సూచనలతోటి పంచాంగం. దాని తర్వాత హార్టికల్చర్ వారి పంచాంగం. ఆ వెంబట మన సాంస్కృతిక శాఖ వారి ఏడాది పాటు యాన్యువల్ ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన క్యాలెండర్ని లాంచ్ చేస్తూ ఉన్నారు. మన సాంస్కృతిక శాఖ సంచాలకులుగా ఉన్న పెద్దలు మల్లికార్జున గారు మేడం, మన సంస్కృతి విభాగానికి సంబంధించి చైర్పర్సన్గా ఉన్న తేజస్విని వడపాటి వారు వారి యొక్క సమక్షంలోనే
ఈ క్యాలెండర్ ఆవిష్కృతమవుతోంది. మేడం గట్టిగా కరతాళ ధ్వనుంటే బాగుంటుంది. ఏడాది పొడుగుతా సాంస్కృతికంగా రాష్ట్రం శోభిల్లాలి. దానికి సంబంధించిన క్యాలెండరే ఆవిష్కృతమైంది. ఇప్పుడు తర్వాత శిల్పారామం క్యాలెండర్ ఆవిష్కృతం. రాష్ట్రంలో కళలు కావచ్చు, కళాకారులు కావచ్చు, అందరూ కూడాను పచ్చగా పరిఢవిల్లాలని, శోభిల్లాలని, ఎప్పుడు కూడా నిత్య వసంతంలాగా కళలతోటి నిండి ఉండాలని, ఏ ఊరు చూసినా ఏ మాగాణాన్ని చూసినా కూడా కళాకారులందరూ తమ ప్రదర్శనలు ఇస్తూ సమృద్ధి అయినటువంటి ఆనందంతో వర్ధిల్లాలని మనస్పూర్వకంగా తెలియచేసుకుంటూ శిల్పారామం క్యాలెండర్ ఆవిష్కరించారు పెద్దలు గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు. ఇప్పుడిక పెద్దల యొక్క ఆత్మీయ సందేశాలు. ముఖ్యమంత్రి వర్యులు తమ సందేశాన్ని అందించే ముందు గౌరవనీయులు గౌరవ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు గారు వారిని మాట్లాడవలసిందిగా స్వాగతిస్తూ ఉన్నాం. వేదికను అలంకరించినటువంటి మాన్యశ్రీ బాబు వేదికను అలంకరించినటువంటి మాన్యశ్రీ గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ, ఇక్కడికి విచ్చేసినటువంటి అనేక విభాగాల్లో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి అవార్డులు తీసుకోవడానికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ హృదయపూర్వక పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలు, ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ సంవత్సరం ఆ దుర్గమ్మ తల్లి ఆశీస్సులతో ఈ రాష్ట్రం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో సుభిక్షంగా అభివృద్ధి వైపు గత 20 నెలలు అవిశ్రాంత శ్రమతో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి ఆయుర ఆరోగ్యాలతో ఈ రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకెళ్ళటానికి అన్ని రకాల శక్తిని ఆ దుర్గమ్మ తల్లి ప్రసాదించాలని, అలాగే ఈ రాష్ట్రం ఆ భగవంతుని ఆశీస్సులతో అన్ని రకాలుగా ముందుకెళ్లాలని కోరుకుంటూ ప్రజలందరికీ కూడా పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ మరొకసారి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. ధన్యవాదాలు సార్. గౌరవనీయ అమాత్య శేఖరులు శ్రీ కందుల దుర్గేష్ గారిని తమ సందేశం అందించవలసిందిగా ప్రార్థన. రాష్ట్ర సాంస్కృతిక పర్యాటక సినిమాటోగ్రఫీ శాఖ అమాత్య శేఖరులు గౌరవనీయ కందుల దుర్గేష్ గారు. అందరికీ కూడా తెలుగు సంవత్సరాది శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముందుగా గడిచిన కొంతకాలంగా గాడి తప్పిపోయినటువంటి తెలుగు కళా సాంస్కృతిక వైభవాన్ని పునరుద్ధరించే దిశలో 2024లో తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత నిరాఘాటంగా కవుల్ని, కళాకారుల్ని, రచయితల్ని, ఎవరైతే సమాజంలో వెలుగులు నింపుతున్నటువంటి కళాకారులు ఉన్నారో వారందరినీ సమ్మానించుకునేటువంటి కార్యక్రమాలు కానీ, కళా సాంస్కృతిక వైభవం పెంపొందించేటువంటి విషయాలు కానీ నిరంతరం కొనసాగిస్తూ మళ్ళీ తెలుగుకి ఒక వెలుగు తీసుకొస్తున్నటువంటి మన మాన్యశ్రీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారికి మనందరి తరపున కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి దేవాదాయ శాఖ మంత్రుల వారికి, వేదిక మీద ఉన్నటువంటి శాసనసభ్యులకి, కార్పొరేషన్ చైర్మన్లకి, అధికారులకి, అన్నిటికంటే మించి ఇవాళ సమాజంలో వివిధ రంగాల్లో వివిధ కళారీతుల్లో
అద్భుతమైనటువంటి ప్రతిభా ఉత్పత్తులతో ఉద్దండ పిండాలుగా నిలబడినటువంటి అనేక మంది లబ్ధ ప్రతిష్ఠులైనటువంటి వ్యక్తులు అందరూ కూడా ఇక్కడికి వచ్చారు. వారందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. మీ అందరికీ తెలియంది కాదు, ఆంధ్రదేశంలో అద్భుతమైనటువంటి కళా సాంస్కృతిక విభాగాలు ఉన్నాయి. ప్రపంచ స్థాయిలో తమ గళాన్ని వినిపించినటువంటి అనేక మంది కవులు, రచయితలు, కళాకారులు, జానపద కళారూపాలు ఇవన్నీ కూడా ఎంతగానో మనకి ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రం యొక్క ఖ్యాతిని ఇనుమడింపజేసినటువంటి సందర్భాలు మనందరికీ తెలుసు. అయినా వాటికి ఎప్పుడైనా సరైనటువంటి ప్రోత్సాహం లభించినప్పుడే, వాటికి బాసటగా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అధినేతలు నిలబెడితేనే అవి ముందుకి విరాజిల్లగలుగుతాయి, మరింతగా రాణించగలుగుతాయి. ఈ విషయం మనకు తెలియంది కాదు. అయితే మీరు 2019 నుంచి 24 వరకు చూసుకుంటే ఇక్కడ మీరందరూ కూడా వివిధ రంగాల నుంచి వచ్చారు. మిమ్మల్ని అందరినీ అడుగుతా ఉన్నాను నేను, ఆ 5 సంవత్సరాల కాలంలో ఏనాడు కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కళాకారులకు కానీ, కవులకు కానీ, రచయితలకు కానీ, నృత్య కళారీతుల్లో పేరు పొందిన వారికి కానీ ఒక్క చిన్నపాటి గుర్తింపు కానీ, మెప్పుదల కానీ లేనటువంటి సందర్భాన్ని మనం చూసాం. అందుకే ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ముఖ్యమంత్రి గారు మాకు చెప్పినటువంటి మొట్టమొదటి మాట, ఏవైతే మనం గతంలో ప్రారంభించినటువంటి ఉగాది పురస్కారాలు ఉన్నాయో, ఏవైతే కందుకూరి పురస్కారాలు ఉన్నాయి, అదేవిధంగా ఈ రాష్ట్రం కోసం, తెలుగు జాతి కోసం సమున్నతంగా కృషి చేసినటువంటి అనేక మంది పెద్దలు ఉన్నారు. వారి పేరిట రాష్ట్ర స్థాయి పండుగలు కానీ ఇవన్నీ మనం నిర్వహించుకోవాలి. నిర్వహించుకుంటేనే మన యొక్క గొప్పతనం తెలుస్తుంది. తద్వారా భావితరాల వారు వాటిని చూసి స్ఫూర్తి పొందుతారనేటువంటి మాట వారు మాకు చెప్పబట్టి ఇవాళ ప్రతి సంవత్సరం కూడా మనం ఈ కార్యక్రమాలు నిర్వహించుకోగలుగుతున్నాం. దాంతోపాటు చాలా కాలంగా గుర్తింపుకు రానటువంటి అనేక కళారీతులు ఉన్నాయి. ప్రభల తీర్థం కోనసీమలో ఉన్నటువంటిది చాలా కాలంగా మంచి పేరున్నప్పటికీ కూడా దాన్ని సార్థకం చేసే విధంగా కానీ, ఒక రాష్ట్ర పండుగగా చేసుకునేటువంటి కార్యక్రమం కానీ ఎవరో తలపెట్టకపోతే అది ముఖ్యమంత్రి గారి వల్ల సాధ్యపడింది. ఈ సంవత్సరం మనం ఆ ప్రబల తీర్థాన్ని కూడా అద్భుతంగా నిర్వహించుకున్నాం అనేటువంటి మాటని మీ అందరికీ మనవి చేస్తున్నాను. అదేవిధంగా తొలి నుంచి కూడా ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో కానీ, ఇవాళ విభజిత రాష్ట్రంలో కానీ కళలకు పెద్దపీట వేసినటువంటి ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి మాట ఈ సందర్భంగా మీ అందరికీ నేను గుర్తు చేయాలి. మీ అందరికీ తెలుసు, ఈ కార్యక్రమాలు చాలా మంది ఇవాళ అవార్డులు పొందినటువంటి వారు కానీ, ఈ పురస్కారాలు తీసుకుంటున్నటువంటి వారు కానీ వారందరూ చెప్తున్న మాట ఒక్కటే, మళ్ళీ ఇంతకాలానికి వెలుగు వచ్చింది ఆంధ్ర జాతికి, ఇంతకాలానికి వెలుగులు వస్తున్నాయి ఈ నేలకి అనేటువంటి మాట ఇక్కడికి వచ్చిన అనేక మంది నాతో మాట్లాడిన సందర్భం గుర్తు చేస్తున్నాను. ఇది ఒక ప్రత్యేకత ఉన్నటువంటి ముఖ్యమంత్రికి కావలసినటువంటి అంశం. ఒక పక్కన శాస్త్ర సాంకేతిక విజ్ఞానం విషయంలో అద్భుతమైన ప్రగతిలో రాష్ట్రం వెళ్ళటానికి కూడా ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి చొరవ. అదేవిధంగా వాటితో పాటు మన చరిత్ర, మన సంస్కృతి, మన కళారీతులు వీటన్నిటిని కూడా పోషించుకోవాలి. అప్పుడే మనం పూర్తి స్థాయిలో ముందుకు వెళ్ళగలుగుతామని నమ్మినటువంటి ముఖ్యమంత్రి గనకే ఇవాళ ఇంత ఆనందంగా అందరం కూడా ఉగాది పర్వదినాన్ని అద్భుతంగా నిర్వహించుకుంటున్నాం అనేటువంటి మాటను కూడా మీకు మనవి చేస్తున్నాను. కేవలం ఉత్సవాలు నిర్వహించుకోవడం మాత్రమే కాదు, ప్రగతి గురించి మాట్లాడాలి, అభివృద్ధి చేయాలి, సంక్షేమాన్ని చేపట్టాలనేటువంటి ఆలోచన ఉంది కనుకే నిన్నటికి నిన్న దివ్యాంగ శక్తి అనేటువంటి ఒక పేరుతోటి దివ్యాంగులు కూడా బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని అవకాశం కల్పించినటువంటి ప్రత్యేకత ముఖ్యమంత్రి గారిది. ఇవాళ చూస్తే ఈ ఉగాది పర్వదినం రోజున రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత అందరికీ కూడా ఒక ఆనందం కలిగించేటువంటి అంశం, మళ్ళీ జాబ్ క్యాలెండర్ని ఇవాళ రిలీజ్ చేస్తున్నటువంటి సందర్భాన్ని, 10,000 జాబులతోటి ఆ క్యాలెండర్ని రిలీజ్ చేస్తున్న సందర్భాన్ని కూడా గుర్తు చేస్తున్నాను. ఇవి మనకి లభించినటువంటి ప్రత్యేకతలు. అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నాను, మీరు అనేక రీతుల్లో మీ యొక్క గొప్పతనాన్ని మీ మాటల ద్వారా కానీ, మీ రచనల ద్వారా కానీ, మీ కళా రీతుల ద్వారా కానీ మీరు చెప్తూ ఉంటారు. అందులో ఒక్కటే కోరుకోండి, ఈ పరాభవ నామ సంవత్సరం ఏదైతే ఉందో దీని పేరును చూసి మనం భయపడినా, ఇందాక మనకి వారు స్పష్టంగా చెప్పారు, పరాభవం అంటే అది పరాభవం కాదు, తప్పులు చేసే వాళ్ళకి, అన్యాయం చేసే వాళ్ళకి, అక్రమాలు చేసే వాళ్ళకి పరాభవం. కానీ మంచి చేసేటువంటి ఈ కూటమి ప్రభుత్వానికి మాత్రం సర్వత్రా మంచే జరుగుతుందనేటువంటి మాట చెప్పారు.
ఆ ప్రకారంగా మీరు కూడా మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కళాకారుడు అనేవారు సున్నితమైన మనసు ఉండేటువంటి వారు. కళాకారుల్లో ఏ రకమైన రాగద్వేషాలు ఉండవు. ఒక చప్పట్లు కొడితే చాలా ఆనందపడతారు. మణులు మాణిక్యాలు కూడా కావాలని కోరుకోరు కళాకారులు. అటువంటి కళాకారులు మంచి మనసుతోటి మీరు ఒక్కడే చెప్పండి, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలి, ఈ కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్ళాలనేటువంటి మాటని మీరందరూ మనస్ఫూర్తిగా కోరుకుని మీ మంచి మనస్సుతోటి మీ అమృత హస్తాలతో ఆశీర్వదిస్తే ఈ సంవత్సరం మొత్తం కూడా ఆనందదాయకంగా ముందుకు వెళుతుందనేటువంటి మాటని మరొక్కమారు మీ అందరికీ తెలియజేసుకుంటూ, ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా స్వయంగా కళాకారుడైనటువంటి మా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి కూడా ఈ సందర్భంగా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. నమస్కారం. జై తెలుగు తల్లి. ధన్యవాదాలు సార్. ఇప్పుడు మన ముఖ్యమంత్రి వర్యులు మాట్లాడబోతూ ఉన్నారు. ఒక తిరుగులేని దార్శనికతతోటి పరిపాలనను పరుగులు పెట్టిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 2047కి అగ్రగామి రాష్ట్రంగాని ఒక సూచ్యప్రాయంగా అనుకున్నా, అంతకు ముందుగా ఎంత వీలైతే అంత అన్నట్టుగా ఒక అమరావతి మనం చూస్తూ ఉన్నాం. అద్భుతంగా జిజ్ఞాసలో శిశువుగా ఉండి, సామర్థ్యంలో యువకులుగా ఉండి, క్రమశిక్షణలో సైనికులుగా ఉండి, అనుభవంలో వయోధికులుగా, అంతరంగంలో కళాకారుడిగా, దక్షతలో సంపూర్ణ నాయకుడిగా ఉన్న గౌరవనీయ శ్రీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని మన పరాభవనామ సంవత్సర ఉగాది సందర్భంలో వారి అమూల్య సందేశాన్ని అందించవలసిందిగా వినమ్ర ప్రార్థన. సహచర మంత్రివర్గ సభ్యులు కందుల దుర్గేశం గారు, సహచర మంత్రివర్గ సభ్యులు ఆనం రామనారాయణ రెడ్డి గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు శివనాథ్ గారు, గౌరవ శాసన మండలి సభ్యురాలు అనురాధ గారు, గౌరవ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు గారు, గద్దె రామ్మోహన్ గారు, ఈరోజు వివిధ సంస్థలకు సంబంధించినటువంటి చైర్మన్ అయినటువంటి గుమ్మడి గోపాలకృష్ణ గారు, తేజస్వి గారు, గంగులయ్య గారు, విక్రమ్ కుమార్ గారు, దినకర్ గారు, శ్రీదేవి గారు, సెక్రటరీ ప్రిన్సిపల్ సెక్రటరీ అజయ్ జైన్ గారు, ఎండోమెంట్ సెక్రటరీ హరి జవహర్ లాల్ గారు, ఈరోజు మనలందరికీ కూడా చాలా స్పష్టంగా అర్థమయ్యే విధంగా పంచాంగ శ్రవణ చేసినటువంటి మాడుగుల నాగపణి శర్మ గారు, నాకు ఇప్పుడే కాదు మొదటి నుంచి కూడా ఆయనంటే ఒక నమ్మకం. ఆయన ఎప్పుడు కూడా చాలా అనర్గళంగా ఏది మాట్లాడాలన్నా భగవంతుడు ఆయనకు ఆ వాక్చ చాతుర్యాన్ని ఇచ్చాడు. అందుకే నేను హైదరాబాద్లో హైటెక్ సిటీ పక్కన ఆయన్ని పీఠం పెట్టడానికి ల్యాండ్ ఇచ్చాను. ఈరోజు బ్రహ్మాండంగా చేస్తూ ముందుకు పోతున్నారు. ఇటీవల కాలంలో పద్మశ్రీ అవార్డు కూడా వచ్చింది. ఈరోజు మీ అందరికీ ఉగాది పండుగ సందర్భంగా శుభాకాంక్షలు. ఇప్పుడే నాగపణి శర్మ గారు మాట్లాడారు. పరాభవ నామ సంవత్సరం అన్ని విధాలా బాగుంటుందని వారు చెప్పడం జరిగింది. ఇది వాస్తవం కావాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. 2 రాష్ట్రాల్లో ఉండే తెలుగు ప్రజలకి, దేశం మొత్తం ఉండే వివిధ రాష్ట్రాల్లో ఉండే తెలుగు ప్రజలకి, ప్రపంచవ్యాప్తంగా ఉండే తెలుగు వారందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఉగాది అనేది తెలుగువారి తొలి పండుగ. ఇప్పటి నుంచి పండుగలన్నీ ప్రారంభమవుతాయి. తెలుగువారికి నూతన సంవత్సరం మొదలయ్యేది నేడే. అయితే మన ప్రత్యేకత మనం చూస్తే ఉగాది పచ్చడి మన జీవితాన్ని ప్రతిబింబిస్తుంది. ఉగాది పచ్చడిలో
ఇప్పుడే అందరూ సేవించాం. అది మన ఆచారం. ఇందులో చూసి తీపు, పులుపు, ఉప్పు, కారం, చేదు, వగరు అనే రుచులు ఉన్నట్లే మన జీవితాల్లో కూడా కష్ట సుఖాలుంటాయి. కొంతమంది ఎక్కువ కష్టాలు తెచ్చుకుంటాం, కొంతమంది బ్యాలెన్స్గా ఉంటే కష్టాలను అధిగమించే శక్తి కూడా మనకుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. తెలుగు సంవత్సరాలు 60 ఉంటే ఒక్కో ఏడాదికి ఒక్కొక్క పేరుంది. ఈ ఏడాది పేరే పరాభవన సంవత్సరం. అదే మరి మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది, ఉగాది పచ్చడి ఎంత ఇష్టంగా తింటామో అదే సందర్భంలో పంచాంగ శ్రవణం కూడా అంతే ఇష్టంగా వింటాం. అందరం కూడా కోరుకున్నది ఒకటే, ఈ సంవత్సరం నాకు అంతా మంచి జరగాలి, నేను మా కుటుంబం బాగుండాలి అని మనం అందరం కోరుకుంటాం. అదే సమయంలో ఉగాది అనేది ఒక ప్రత్యేకత. అందుకే ప్రభుత్వం కూడా తెలుగు వారి పండుగని గౌరవించుకునే విధంగా అధికారికంగా అఫీషియల్గా జరుపుకునే ఏకైక పండుగ ఉగాది పండుగ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అక్కడ అన్ని పండుగలు జరుపుకున్నా అది కుటుంబంలో జరుపుకుంటాం. ఇది అందరం కలిసి ఒకసారి చిన్నప్పటి నేను చూశాను. ఆ రోజు ఉగాది జరుపుకొని సాయంత్రం అంతే పంచాంగ శ్రవణం చేసి అది విన్న తర్వాత మనం ఈ సంవత్సరానికి ఏ విధంగా ప్రిపేర్ కావాలనో ప్రిపేర్ అయ్యి ముందుకు పోయే సంస్కారం అంది. అలాంటి సంస్కృతి ఈ సంవత్సరం దగ్గర కళారత్న అవార్డులు 38 మందికి, ఉగాది పురస్కారాలు 122 మందికి ఇస్తున్నాం. ఎంపిక చేశారు. వారందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు, శుభాకాంక్షలు మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. తెలుగు సంస్కృతి మహోత్తమైనది. తెలుగు వాళ్ళు పండుగలను ఘనంగా జరుపుకుంటాం. మనం గుర్తుపెట్టుకోవాలి, ప్రకృతిని పూజించడం, ఆరోగ్యకరమైన జీవన శైలిని మనకు పండుగలు నేర్పిస్తాయి. మంచి చెడుల్ని విశ్లేషించడమే కాకుండా మంచి చెడుల్ని గుర్తు చేసుకునే సమయం పండుగ రోజులు. ఈరోజు నరకాసుర చరిత్ర తెలుసుకున్నప్పుడు దీపావళి జరుపుకుంటాం. సంక్రాంతి పండుగలు చేసుకుంటాం. అప్పుడే మనకు పంటలు వస్తాయి. అదే మరిగా మన పెద్దల్ని ఒకసారి నెమరేసుకుంటాం. ఇలాంటి ఒక పండుగ కాకుండా ఏ పండుగైనా సరే మీరు చూస్తే దానికి ఒక విశిష్టత ఉంది, దానికి ఒక చరిత్ర ఉంది. సమాజంలో విలువలు కాపాడుకోవాలంటే ఇవన్నీ నెమరు వేసుకోవడం కూడా అంతే అవసరం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మనందరం కూడా ప్రకృతిని పూజించడం, ఆరోగ్యకరమైన జీవన శైలిని మన పండుగలు మనకు నేర్పిస్తాయి. నేలను పూజిస్తాం, భూమిని పూజించడం మనకెందుకంటే కన్న తల్లి మనకు జన్మనిస్తే ఆ తర్వాత ఏది కావాలన్నా మనకు అందించేది జన్మభూమి. ఆ తల్లిని ఎప్పుడు మనం గౌరవించుకుంటాం. నీటిని పూజిస్తాం. ఈరోజు మీరు చూస్తున్నారు, నాకు కూడా ఒక అదృష్టం. 2 సార్లు గోదావరి పుష్కరాలు చేశాను. 3వసారి కూడా మళ్ళీ నేనే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే గోదావరి పుష్కరాలు చేసుకున్నాం. ఇది నెక్స్ట్ ఇయర్కి అవుతుంది. ఆ తర్వాత కృష్ణా పుష్కరాలు కూడా వస్తాయి. 3వసారి ముచ్చటగా కృష్ణా పుష్కరాలు కూడా నిర్వహించుకుంటున్నాం. నేను దీన్ని ఒక సాంప్రదాయంగా తీసుకున్నా. ఎందుకంటే అందరి గురించి మనం మాట్లాడతాం. గంగమ్మ తల్లి గురించి ఎప్పుడూ మాట్లాడతాం, పూజలు చేస్తాం వర్షాలు రాకపోతే. కానీ ఈరోజు రాను సంస్కృతి మారిపోయి కరువు కాటకాలు వచ్చినప్పుడు మనం బాధపడతాం తప్ప అలాంటి నీటిని
ఏ విధంగా కాపాడుకోవాలి, పరిరక్షించుకోవాలి మనం ఆలోచించే పరిస్థితులు లేవు. అందుకే ఈరోజు నేను తీసుకొచ్చిన పాలసీలు కూడా మీరు చూస్తే నీటి భద్రత, వాటర్ సెక్యూరిటీ, తాగడానికి, వ్యవసాయానికి, ఇండస్ట్రీకి నీళ్లు కావాలి, ఎన్విరాన్మెంట్ సర్వైవ్ కావాలన్నా నీళ్లు ఉండాల్సిన అవసరం ఉంది. అందుకే అలాంటి నీటి మీద శ్రద్ధ పెట్టాం. ఈ సంవత్సరం మీరు చూస్తే 65% మార్చిలో అన్ని జలాశయాలు కళకళలాడుతున్నాయి, నీళ్లున్నాయి. మొట్టమొదటిసారిగా చరిత్రలో మీరు చూస్తే మే 15వ తారీఖున నారుమళ్ళు ఏమని ముందే చెప్పిన ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్కన మీరు చూసినప్పుడు పశువుల్ని గౌరవిస్తాం. సంక్రాంతి రోజున మనం పూజలు చేస్తాం. ఇవన్నీ కూడా మనం మన సాంప్రదాయాల్ని ఒకసారి నెమరు వేసుకుంటూ, ఇంకొక పక్కన మన మనుగడ, మన భవిష్యత్తు, ఇవన్నీ కూడా ప్రకృతితోనే ముడిపడి ఉన్నాయి. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సైన్స్ వేరు, ఆచారాలు వేరు కాదు. మన ఆచారాలు అలవాట్లలోనే సైన్స్ ఉంది. ఇది అందుకనే మనం ఎప్పుడు మాట్లాడుతూ ఉంటాం, ప్రపంచంలోనే నాగరికతలో మొదటి నాగరికత భారతీయ నాగరికత అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడు ఇళ్ళు కట్టుకుంటున్నాం. ఇళ్ళు కట్టినప్పుడు వాస్తు చూస్తాం. వాస్తు ఎందుకు చూస్తాం అంటే, వాస్తు అంటే మన ఇంటికి ఎలుతురెట్టు వస్తుంది, ఏ డైరెక్షన్లో విండ్ వస్తుంది, మనం ఆరోగ్యంగా ఉండాలంటే వెలుతురు, గాలి ఏ విధంగా వస్తుందో అవన్నీ చూసుకొని మనం ఇల్లు కడుతున్నాం. ఏదైతే వాస్తుకు పర్ఫెక్ట్గా ఉంటే వాళ్ళకు తిరుగు ఉండదనేది మన నమ్మకం. ఆరోగ్యంగా ఉంటే ఏదైనా చేసే శక్తి వస్తుంది. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అదే మనకు చెప్పే వాస్తు కూడా. మన ఆచారాలు, సూర్య నమస్కారాలు, యోగా, ధ్యానం, ఇవన్నీ కూడా మీరు చూస్తే నేచురోపతి, ఇవన్నీ మన ఆచారాల్లోనే వచ్చాయి. ఈ ఆచారాల్లో వచ్చాయి. దీన్ని కరెక్ట్గా అనుసరిస్తే ఆరోగ్యం, ఆరోగ్యం బాగుంటే ఆనందం, ఆనందంగా ఉంటే సంపద, అన్నీ వచ్చే అవకాశం వస్తుంది. అందుకే నేను మళ్ళీ గుర్తు చేస్తున్నా. ఈరోజు నేను మాట్లాడేది మీరు చూస్తే టెక్నాలజీ పెట్టుకొని మాట్లాడుతున్నా. రాబోయే రోజుల్లో పేపర్లు పెట్టుకొని నేను పరిపాలన చేయను, కానీ సెల్ ఫోన్ ద్వారా పరిపాలన చేసే రోజులు. నేను ఎక్కడుంటే అదే ఆఫీసు, అక్కడి నుంచి ఏం జరుగుతుందో రాష్ట్రంలో అనునిత్యం నా దగ్గర ఉంటుంది. ఏ ఊర్లో ఎండ ఎక్కువ ఉంది, ఎక్కడ హీట్ వేవ్ వస్తుంది, వడగాలులు వస్తాయి, నేను చూసుకొని అధికారులు ఏ విధంగా చర్య చేశారో, ఏం తీసుకుంటారో కూడా నేను డైరెక్ట్ చేసే పరిస్థితి వస్తుంది. ఎక్కడ వడగండ్ల వాన పడుతుంది, ఎక్కడ పిడుగులు పడతాయి, ఇలాంటి ఒక్క విషయం కాదు. ఎక్కడన్నా వరదలు వస్తే ఆ వరద ఏ విధంగా మేనేజ్ చేయాలి అన్నీ చూస్తాం. ఇప్పుడే నాగపణశర్మ గారు చెప్పినట్టు ఒక మంచి విషయం, టెక్నాలజీ. నేను ఎప్పుడో 30 ఏళ్ల మునుపు ఆలోచించాను. అప్పుడప్పుడే ఇంటర్నెట్ వచ్చింది. ప్రపంచం అంతా ఒక గ్లోబల్ విలేజ్గా తయారైంది. అంత మునుపు అమెరికాలో ఏం జరుగుతుందో మనం తెలుసుకోవాలంటే 1 నెల 1 వారం పట్టేది. ఎవరో ఒక లెటర్ రాస్తే మన వాళ్ళు చెప్తేనే మనకు తెలిసేది. అంటే ఫోన్లో మాట్లాడితే అది కూడా ఫోన్లు సరిగా కూడా పోయేటివి కాదు. అప్పుడు నేను ఆలోచించినప్పుడు ఐటీ యొక్క ప్రాముఖ్యత ఆలోచించి ఐటీని అడాప్ట్ చేశాను. ఆ రోజు ఒక మాట చెప్పాను. ఇది ఈరోజు చెప్పిన మాట కాదు, 30 ఏళ్లకు మునుపు చెప్పిన మాట. ఐటీ అడాప్ట్ చేసుకోండి, మన జీవితాల్లో మార్పు వస్తుంది. మన పిల్లలకు ఐటీ విద్య నేర్పించండి, అందరికంటే బాగా రాణిస్తారని ఆ రోజు నేను చెప్పాను. ఈరోజు గర్వంగా చెప్పగలుగుతున్నా. ఆ రోజు చేసిన పని మీరు చూస్తే
హైదరాబాద్ నగరం నాలెడ్జ్ ఎకానమీకి చిరునామాగా తయారైంది. ఐటీ చదువుకున్న తెలుగువాడు ప్రపంచంలో ఎన్ని దేశాలున్నాయో అన్ని దేశాల్లో ఉన్నారు. అన్ని దేశాల్లో హైయెస్ట్ తలసరి ఆదాయం అంటే అందరికంటే ఎక్కువ ఆదాయాన్ని సంపాదించే వ్యక్తి తెలుగువాడు కావడం గర్వ కారణం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అలాంటిది ఈరోజు ఇంకొక పక్క గుర్తుపెట్టుకోవాలి. ఐటీ జీవనోపాధి ఇస్తుంది. మన సంస్కృతి సాంప్రదాయాలు మనకు ఎక్కడ లేనటువంటి విలువలు ఇస్తాయి. ఆ విలువలతో ఎవరైతే ముందుకు పోతారో వాళ్ళకుండే ఆనందం వేరే వాళ్ళకు ఉండదు. డబ్బులు ఒకటే చాలదు, విలువలో కూడా ఉండాలి. విలువలు పతనమైన రోజున మన జీవితాలు భ్రష్టు పడతాయని చెప్పి కూడా మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. దీన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ప్రపంచం అంతా మీరు ఒకసారి చూస్తే మన ఆచారాలు ఇక్కడుండే మనకంటే వేరే దేశాల్లో ఉండే తెలుగు వాళ్ళు ఈ పండుగలు బాగా చేసుకుంటున్నారు. మన సాంప్రదాయాలన్నీ కాపాడుతున్నారు. మనకు ప్రపంచం మొత్తం తెలుగు సంస్కృతి సాంప్రదాయాలకి అంబాసిడర్గా పనిచేసే పరిస్థితికి వచ్చారు. ఇది మనల్ని చూసి అక్కడుండే ప్రజలు కూడా నేర్చుకునే పరిస్థితికి వచ్చారు. అంటే ఈ యొక్క భారతీయ సంస్కృతి, తెలుగు సాంప్రదాయాలు కానీ సంస్కృతి కానీ ప్రపంచం మొత్తం కూడా నేర్చుకునే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడే నాగపట్న శర్మ గారు చెప్పినట్టు తెలుగు వారి సమర్థత, నాలెడ్జ్, కష్టపడే మనస్తత్వం, దీనివల్ల మనకు ఆ పేరు వచ్చింది. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా, ఈరోజు తెలుగు జాతి నెంబర్ 1గా ఉండాలనేది నా సంకల్పం. ఈరోజు తెలుగు ప్రజలందరినీ కోరుతున్నా, మనం అందరం ఒక సంకల్పం చేద్దాం, తీసుకుందాం. 2047కి ప్రపంచంలో నెంబర్ 1 కమ్యూనిటీ ఏదంటే దానికి చిరునామాగా తెలుగు కమ్యూనిటీ ఉండాలి, తెలుగు జాతి ఉండాలి. ఆ సంకల్పాన్ని మనం తీసుకోవాలి. అదే సమయంలో ఆ సంకల్పాన్ని తీసుకోవడం ఎంత ముఖ్యమో ఆ దిశగా ప్రతి అడుగు వేయాల్సిన అవసరం ఉంది. అప్పుడు ఇది సాధించే శక్తి మనకు ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకనే ఈరోజు మనం ఒకప్పుడు ఐటీ మాట్లాడాం, ఇప్పుడు నేను ఏఏ మాట్లాడుతున్నా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మాట్లాడుతున్నా, డేటా సెంటర్స్ వస్తున్నాయి. అదే సమయంలో ఆ రోజు నేను ఐటీ మాట్లాడితే ఇప్పుడు డేటా సెంటర్సే కాకుండా క్వాంటమ్ కంప్యూటింగ్ మాట్లాడుతున్నాం. ఈరోజు మనం ఆరోగ్యానికి కూడా మీరు ఒకసారి ఆలోచిస్తే మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే నా ఉద్దేశం మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఏదైతే యోగా ఇవన్నీ కూడా ప్రాక్టీస్ చేయగలిగితే చాలా ఆరోగ్యంగా ఉంటాం. అదే సమయంలో మోడర్నైజేషన్లో ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఈరోజు నేను సంజీవిని అనే ఒక ప్రాజెక్టు పెట్టి ప్రతి ఒక్కరికి మీ సెల్ ఫోన్ ద్వారానే మీ ఆరోగ్యాన్ని కాపాడుతూ అవసరమైతే ప్రపంచంలో ఉండే నాలెడ్జ్ని మీ డోర్ స్టెప్కి దగ్గర తీసుకొచ్చి మీ ఆరోగ్యాన్ని కాపాడే బాధ్యత ఈ ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటాం. అదే సంజీవిని ప్రాజెక్ట్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎప్పటికప్పుడు మీ డేటానంతా కూడా అనలైజ్ చేసి రాబోయే రోజుల్లో చాలా మార్పులు వస్తాయి. అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒక వ్యక్తికి పర్సనల్ మెడిసిన్ తయారు చేసే పరిస్థితి వస్తుంది. ఏ వ్యక్తికి ఏ మందు పనిచేస్తుందో ఆ మందును కూడా తయారు చేసే పరిస్థితి వస్తుంది. అయితే మందు వస్తుందని చెప్పి ఇష్టానుసారంగా ఆరోగ్యాన్ని చెడగొట్టుకొని ఆపరేషన్లు చేసుకుంటే భగవంతుడు ఇచ్చినటువంటి ఆరోగ్యాన్ని పోగొట్టుకుని మనం లేనిపోని సమస్యలు తెచ్చుకునే పరిస్థితి వస్తాం. ఈ విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకొని జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. ఈరోజు మీరందరూ చూస్తున్నారు 2024 ముందు, 2024 తర్వాత
ఆ రోజు ఈ రాష్ట్రంలో పండుగలు లేవు, ఎవరు ఆనందంగా నవ్వుకునే పరిస్థితి కూడా లేదు. ఎక్కడ చూసినా అరాచకాలు, విధ్వంసం, భయం గుప్పిట్లో మనందరం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. ఒక వ్యక్తి సమాజాన్ని ఏ విధంగా అతలాకుతలం చేస్తారో అది ఒక ఉదాహరణ. ఆ రోజు నేను, పవన్ కళ్యాణ్ గారు, జనసేన అధినేత, మేము ఒకటే ఆలోచించాం. ఈ రాష్ట్ర భవిష్యత్తును కాపాడవలసిన బాధ్యత మా మీద ఉంది. ఆ బాధ్యతను కాపాడడానికి రెండు పార్టీలు కలవడమే కాకుండా ఎన్డీఏతో కలిపి, అంటే బీజేపీతో కలిసి ఎన్డీఏ ఏర్పాటు చేశాం. మీ విజ్ఞతకి, ప్రజల విజ్ఞతకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్న ఈ పండుగ పూట 94% ఏ అభ్యర్థిని పెట్టినా గెలిపించారు. అయితే ఈ యొక్క 21 నెలలు 24 గంటలు మేము ఒకటే ఆలోచిస్తున్నాం. ఈ రాష్ట్రంలో సమిక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన, ఈ మూడు కూడా ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలనో అనునిత్యం ఆలోచిస్తున్నాం. ఆ దిశగానే పాలసీలు కూడా తీసుకొచ్చాం. నేను ఒకటే ఆలోచిస్తున్నాం, అందరికీ సెక్యూరిటీ ఉండాలి. ప్రతి ఒక్క వ్యక్తికి, ఇంట్లో ఉండే ప్రతి ఒక్క వ్యక్తికి సెక్యూరిటీ ఉండాలి. ఓసారి ఏజ్ అయిన తర్వాత పిల్లలు కూడా, మన సంస్కృతి ఇది కూడా గుర్తుపెట్టుకోవాల్సిందే. మీరు ప్రపంచంలో అందరికంటే ఉన్నతమైన సంస్కృతి సాంప్రదాయాలు భారతదేశానికి ఉన్నాయి. ఈరోజు చాలా దేశాల్లో చిన్నపిల్లలు తల్లిదండ్రులు చూసుకోకుండా ఓల్డ్ ఏజ్లో ఉండే పరిస్థితి ఉంది. అంటే ఓల్డ్ ఏజ్ కూడా అవసరం లేకుండా, ఓల్డ్ ఏజ్ హోమ్స్ అవసరం లేకుండా పిల్లల్ని చూసుకునే సంస్కృతి ఉన్న ఏకైక దేశం భారతదేశం. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ప్రభుత్వం ఇంకొక అడుగు ముందుకేసి అక్కడక్కడ ఉంటారు. ఇలాంటి వాళ్ళు కూడా ఈరోజు చూస్తున్నాం. తల్లికి ఆస్తి ఇవ్వని వ్యక్తుల్ని, చెల్లెలకి ఆస్తులు ఇవ్వని వ్యక్తులు. అందుకే నేను ముందు జాగ్రత్తగా కుటుంబాలను కలపాలని చూస్తున్నా. అందుకే మీరు ఒకసారి చూస్తే, విడిపోతే నేను ఎక్కువ బెనిఫిట్స్ ఇవ్వను, కలిసి ఉంటే ఇంకా అదనంగా బెనిఫిట్స్ ఇస్తానని కొత్త సాంప్రదాయానికి శ్రీకారం చుట్టాం. పెద్ద కుటుంబం సుఖ సంతోషాలకు నాంది. అదే మరి చిన్న కుటుంబం ఒంటరితనానికి, లేకుంటే సమస్యలకు కూడా నిలయంగా తయారయ్యే పరిస్థితి వస్తుంది. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మనిషి ఎప్పుడు కూడా, మన పెద్దవాళ్ళందరినీ మనం చూస్తే, ఒక ఇంట్లో 10 మంది ఉండేవాళ్ళు. చిన్న పిల్లలు, పెద్దలు కళకళలాడుతూ ఉండేది. అదే సమయంలో పెద్దలు, ముసలివాళ్ళు ఉంటే, గ్రాండ్ పేరెంట్స్ ఉంటే పిల్లలను చూసుకునేవాళ్ళు. అదే మాదిరిగా వీళ్ళు పనులు చూసుకునేవాళ్ళు. ఈరోజు ఆ సాంప్రదాయాలు పోయి మైక్రో ఫ్యామిలీస్ వచ్చేసాయి. భార్యాభర్త సెపరేట్గా ఉండడం, ఓసారి భార్యాభర్తలో కూడా విభేదాలు వస్తే వాళ్ళు కూడా విడిపోవడం, లోన్లీనెస్తో సఫర్ కావడం, క్షణికమైన ఉద్రేకాలతో ఇలాంటి సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. అందుకే నేను ఆలోచించి ప్రతి ఒక్కరికి సెక్యూరిటీ ఉండాలి. పెన్షన్లు ఈరోజు మీరు చూస్తే 63 లక్షల మందికి ప్రతి నెల మొదటి తారీఖున పేదల సేవలో 4,000, 6,000, 10,000, 15,000 ఇచ్చే ఏకైక ప్రభుత్వం భారతదేశంలో, ప్రపంచంలో ఎన్డీఏ ప్రభుత్వం. ఇలాంటి అనేక కార్యక్రమాలు. ఈ మధ్య జనాభా తగ్గిపోతా ఉంది. ఈ సందర్భంగా అది కూడా ఆలోచించుకోవాలి. ప్రపంచం అంతా కూడా ఏజింగ్ ప్రాబ్లం వచ్చింది. సౌత్ ఇండియా కూడా స్టార్ట్ అయింది. ఒకప్పుడు నేనే కుటుంబ నియంత్రణ పాటించమని చెప్పాను. ఇప్పుడు నేనే పాపులేషన్ మేనేజ్మెంట్ని పాటించమని చెప్తున్నా. ఒకప్పుడు ఒకరు ముద్దన్నాను, 2 అయితే ఓకే అన్నాను, 3 వద్దన్నాను. ఇప్పుడు మళ్ళీ రివర్స్ చేసి నేనే మాట్లాడుతున్నాను. 1 వద్దు, 2 ముద్దు, 3 ఉంటే ఇంకా మంచిది. కాబట్టి అందరూ కూడా మళ్ళీ ఆ దిశగా పోతే తప్ప, జనాభా పోయిన తర్వాత
మన సెల్ ఫోన్ల కోసమో రోబోటిక్స్ కోసం మెషిన్ల కోసం పనిచేసే పరిస్థితికి వస్తాం. ఆ పరిస్థితి ఉండాలంటే ముందే జాగ్రత్త తీసుకోవాలి. ఇప్పుడు మనం చూస్తే జీవిత కాలంలో ఒక కపుల్ భార్యాభర్త 2.1 జన్మనివ్వాలి. మన రాష్ట్రంలో 1.5. కొన్ని దేశాల్లో ఇంకా తగ్గిపోయింది. అంటే రాను రాను వయసు మళ్ళిన వాళ్ళ సంఖ్య పెరిగింది, పిల్లలు లేని పరిస్థితి వచ్చారు. దీనివల్ల ఆ దేశాల యొక్క భవిష్యత్తే ప్రశ్నార్థకంగా తయారయ్యే పరిస్థితి వచ్చింది. ఈ నెలలోనే ఈ ఉగాది పండుగ రోజు చెప్తున్నా, ఒక పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ తీసుకొచ్చి ఎవరైనా 2-3 పుడితే వాళ్ళందరికీ అదనంగా 25,000 రూపాయలు ఆ రోజే వాళ్ళ అకౌంట్లో వేసే బాధ్యత తీసుకుంటామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్కన కూడా ఒకటి ఆలోచించాం. పిల్లల్ని పెంచడం ఒక భార్య యొక్క బాధ్యత కాదు, భార్య భర్త సమిష్టి బాధ్యత. ఇంకా పెద్దలు కూడా ఉన్నారు, గ్రాండ్ పేరెంట్స్. వాళ్ళు కూడా బాధ్యత తీసుకొని అవసరమైతే వాళ్ళకు కూడా మనం చెప్పగలిగితే, నేర్పించగలిగితే ఇవన్నీ అవుతాయి. అందుకే నేను మీరు చూసినప్పుడు ఇటీవల కాలంలో మీరు చూస్తే తల్లికి వందనం, ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15,000 రూపాయలు ఇస్తున్నాం. దీనివల్ల పాపులేషన్ కూడా మేనేజ్మెంట్ అయ్యే పరిస్థితి వస్తుంది. అన్నం పెట్టే రైతన్న కోసరం మొన్నే అన్నదాత ఇచ్చాం. ఆడబిడ్డల సాధికారత కోసరం ఏదైతే స్త్రీశక్తి తీసుకొచ్చి నాకెంతో ఆనందం. ఈరోజు ఆడబిడ్డలు బ్రహ్మాండంగా ఎవ్వరి దయాదాశాలు అవసరం లేకుండా ఉచితంగా ప్రయాణ సౌకర్యం చేస్తున్నారు. ఇప్పటికి 56 కోట్ల ప్రయాణాలు చేశారంటే నేను గర్వపడుతున్నానని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్కన నిన్ననే దివ్యాంగుల కోసరం దివ్యాంగ శక్తి తీసుకొచ్చాం. అది ఇనాగరేట్ చేసినప్పుడు నాకు ఎంత ఆనందం కలిగిందంటే, ఒకప్పుడు దివ్యాంగులు అనేవాళ్ళు ఇంటికే పరిమితం అయ్యే పరిస్థితి. ఈరోజు ఒక ఆత్మవిశ్వాసంతో, ఒక చైతన్యంతో ఎక్కడికైనా పోగలుగుతామని ఒక ధైర్యాన్ని ఇవ్వగలిగాం. దానికి కూడా ముందుకు పోయాం. నేను అందరికీ ఇమాములకి మౌజములకి గౌరవ వేతనాలు ఇచ్చాం. ఈ విధంగా ఒకటి కాకుండా సమాజంలో పూజారులకి 15,000 గౌరవ వేతనం పెంచాం. ఇలాంటి కార్యక్రమాలతో మనం ముందుకు పోతున్నాం. నేను ఒకటే, అన్ని ప్రాంతాల అభివృద్ధి కావాలి. ఈ శుభ సందర్భంలో అన్ని కుటుంబాలు బాగుండాలి. సంపద అనేది కొంతమందికే పరిమితం కాకూడదు. ఆ సంపద అందరికి అందుబాటులో వచ్చి అందరి యొక్క జీవన ప్రమాణాలు పెరగాలి, అందరూ ఆనందంగా ఉండాలి. అందుకే కొత్తగా ఒక ప్రోగ్రాం మీరు చూస్తే MBK 1020 P4 మార్గదర్శి బంగారు కుటుంబం 10-20. అంటే సమాజం వల్ల పైకొచ్చిన 10%, సమాజంలో అట్టడుగు నుండే 20%కి చేయూతనివ్వాలి. ఇది మన బాధ్యత. సంపద మన దగ్గరనే పెట్టుకొని కనీసం తిండి లేని పరిస్థితి చివరి వ్యక్తులకు రావడం కరెక్ట్ కాదు. నేను కూడా ఒక పాలసీ మేకర్గా చూశారు. దగ్గర 5 డికేడ్స్ అంటే 48 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. కరెంటు లేని రోజులు చూశాను, రోడ్లు లేని రోజులు చూశాను, సెల్ ఫోన్ అందుబాటులో లేని రోజు చూశాను. ఈరోజు అన్నీ వచ్చాయి, సంపద వచ్చింది. కానీ నేను పనిచేసేది ఏ 10 మందో 20 మంది కోటీశ్వరుల కోసరం కాదు. 5 కోట్ల తెలుగు ప్రజలు ఎవరైతే ఈ రాష్ట్రంలో ఉన్నారో ప్రతి ఒక్క వ్యక్తికి అందుబాటులో ఉండాలి, ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలి, అందరి జీవన ప్రమాణాలు పెరగాలని పనిచేస్తున్నాం. అందుకే అందరూ కూడా అప్పీల్ ఇస్తున్నాం. మీ బాధ్యత. భగవంతుడు మనకి అవకాశం ఇచ్చాడు. ప్రభుత్వం చేసిన పనులు మీరు ఉపయోగించుకున్నారు. అందులో అదృష్టం కలిసి వచ్చింది. ఈరోజు మనందరి బాధ్యత
ఈ సమాజంలో అట్టడుగు నుండే ప్రతి ఒక్కరికి చేయూతనిచ్చి వాళ్ళని పైకి తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు చాలామంది ఇప్పుడే మాట్లాడినప్పుడు చెప్పారు, సమగ్ర అభివృద్ధి కోసం విశాఖ, అమరావతి, తిరుపతి రీజన్స్ పెట్టి అన్ని నియోజకవర్గాలు, అన్ని గ్రామాలు, అన్ని ప్రాంతాలు సమగ్ర అభివృద్ధి చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. ఈ ఉగాది రోజున ఈ విషయం కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకో పక్కన నేషనల్ హైవేస్ కానీ, ఎకనామిక్ కారిడార్స్ కానీ, లాజిస్టిక్స్ పార్కులు, పోర్ట్లు, ఎయిర్పోర్ట్లు, హార్బర్లు ఇవన్నీ కూడా చేసి సంపద సృష్టిస్తే ఆదాయం పెరుగుతుంది. మీకు ఒకటే విషయం చెప్తున్నా, నిన్నే నేను దగ్గరగా నేను ముఖ్యమంత్రి మళ్ళా ప్రమాణ స్వీకారం చేసిన 21 నెలల్లో 1943 కోట్ల రూపాయలు పోలవరం నిర్వాసితుల కోసం ఇచ్చిన ఏకైక ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. 1924లో ఒక్క పైసా ఇవ్వకపోతే ఈరోజు పోలవరం ప్రాజెక్టు వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సస్యశ్యామలం అవుతుంది. గోదావరిలో నీళ్లున్నాయి, మిగిలిన నదుల్లో నీళ్లు లేవు. రాయలసీమ ఎడారిగా మారిపోతుందని ఆశ వదిలిపెట్టిన పరిస్థితిలో ఆ ఆశకు ఒక రెక్కల తొడిగిన వ్యక్తి నందమూరి తారక రామారావు మొట్టమొదటిసారిగా ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ శ్రీకారం చుట్టారు. ఈరోజు నా ఆలోచన నదుల అనుసంధానం జరగాలి, ప్రతి ఒక్కరికి నీటి భద్రత ఇవ్వాలి. అందుకే చెప్తున్న గోదావరి పుష్కరాల కంటే ముందు పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం. దానివల్ల మీరు చూసినప్పుడు నేరుగా కృష్ణా నదికి గ్రావిటీతో నీళ్లు వస్తాయి. ఇక్కడి నుంచి విశాఖపట్నానికి పోలవరం నుంచి నీళ్లు గ్రావిటీతో వెళ్తాయి. ఇంకొద్దిగా నదులను సంధానం చేసుకుంటే నీటి ఎద్దడి ఉండదు. దీనికి కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇచ్చారు. మనస్ఫూర్తిగా ఇలాంటి సందర్భాల్లో వాళ్ళు అభినందిస్తున్నా. ఎప్పటికప్పుడు నిధులు సమకూరుస్తున్నారు. ఫేజ్ 2కి, ఫేజ్ 1కి ఇంకా ఒక 5,000 కోట్లు కావాలి. 1,500 కోట్లు వర్క్స్కి కావాలి. ఒక 3,500 కోట్లు దగ్గర అక్కడ రీహాబిలిటేషన్ కావాలి. ఈ 2 అయిన తర్వాత రోడ్డు కూడా వేసుకోవాలి. ఈ డబ్బులు ఖర్చు పెట్టి గోదావరి పుష్కరాల కంటే ముందు పోలవరాన్ని పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్క అమరావతి, ఇప్పుడే నాగపణి శర్మ గారు చెప్పారు, చాలా సంతోషం. దేవతల రాజధాని అమరావతి, అదే మరిగా ప్రజా రాజధాని అమరావతి. ఈ 2 కోఇన్సిడెన్స్ అయినా నేను ఎప్పుడూ ఒకటే ఆలోచిస్తాను. మూడోది, కలియుగంలో మనకందరికీ దేవుళ్ళకే దేవుడు వెంకటేశ్వర స్వామి. ఆయన కూడా మన రాష్ట్రంలో ఉన్నాడు. హిందువులు ఎప్పుడు కూడా ఒకటే ఆలోచిస్తారు, కనీసం ఒక్కసారైనా సరే వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవాలని. ఆ తర్వాత ఎన్నిసార్లు ఎక్కువ వీలైతే అన్నిసార్లు దర్శనం చేసుకొని ఆయనకు సేవ చేయాలని ఆలోచిస్తారు. నేను అందుకే ఈ 3 ఉండే ప్రాంతం మన రాష్ట్రం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను అందుకే ప్రతిరోజు ప్రార్థన చేస్తాను. ఈరోజు కాబట్టి చెప్తున్నా, ఉగాది రోజు కాబట్టి చెప్తున్నాను. నేను ఎక్కువ పూజలు తక్కువ చేస్తాను, కానీ మనసు మాత్రం ఒక్క నిమిషం సంకల్పం మాత్రం తీసుకుంటాను. ఆ సంకల్పం వెంకటేశ్వర స్వామి సాక్షిగా తీసుకుంటా. ఆయన దగ్గరే పోయి నిలబడుకొని ఒకటే కోరుకుంటా, దేవతల రాజధాని అమరావతి, ప్రజా రాజధాని అమరావతి. దేవతల రాజధాని ఎట్లయితే ఉందో దాంట్లో అంత కాకపోయినా నెక్స్ట్ లెవెల్ ఆఫ్ డెవలప్మెంట్ ఇక్కడ చూపించమని, సమస్య లేని రాష్ట్రం చేయమని ఆయన ఒకసారి కోరుకుంటాను. వర్చువల్గా ఓసారి ఎక్కడున్నా నేరుగా తిరుమలకి వెళ్ళి, వర్చువల్గా అంటే ఇమాజినేషన్లో వెళ్ళి ఒక్కసారి పూజ చేసి ఆయన ఆశీస్సులు తీసుకొని అక్కడి నుంచి నా పని ప్రారంభిస్తా. ఏది మంచో అది చేసుకుంటూ షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్ ప్రణాళికలు దృష్టిలో పెట్టుకొని
అందరి వాడిగా ఉండాలని, దుష్టులకు మాత్రం ఒకటే చెప్తాను, మళ్ళా చరిత్ర చెప్పిన నగ్న సత్యం, దుష్టుల్ని మాత్రం ఏమారితే మళ్ళా మనం మొదటికి వస్తాం. దాంట్లో రాజీ లేని పోరాటం చేసి మీ అందరికీ న్యాయం చేసే బాధ్యత తీసుకుంటానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు ఈరోజు ఒక మంచి సందర్భం. ఈరోజు కూటమి ప్రభుత్వం యువతకి ఒక హామీ ఇవ్వడం జరిగింది. అంటే భవిష్యత్ అంతా యువత పైన ఆధారపడుతుంది. అలాంటి యువత Your sources to the bottom. ఎప్పటికప్పుడు ఒక శక్తివంతమైన ఆలోచనలు చేయడమే కాకుండా దాన్ని ఆచరణ చేసే పరిస్థితి రావాల్సిన అవసరం ఉంది. అందుకే ఈ ప్రభుత్వం యువతకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం, వాళ్ళ ఉద్యోగాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం. నిన్నే మీరు చూస్తే దగ్గర 10,060 ఉద్యోగాలకి ఈరోజే నోటిఫికేషన్ కానీ అనౌన్స్మెంట్ ఇచ్చాం. రాబోయే రోజుల్లో ప్రతి సంవత్సరం ప్రభుత్వం ఎన్ని ఉద్యోగాలు ఇస్తామో అన్ని ఉద్యోగాలకి జాబ్ క్యాలెండర్ తెలుగు ఉగాది రోజున ఇస్తామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఒక పవిత్రమైన రోజు కాబట్టి. ఇంకొక పక్క ఇప్పటికే మీరు చూస్తే కొన్ని ఉద్యోగాలు ఇచ్చాం. 15,941 మంది టీచర్లకి మెగా డిఎస్సీలు ఇచ్చాను. నేను ఆ రోజు ఒక మాట చెప్పాను, మెగా డిఎస్సి మొదటి సంతకం చేస్తా, 1 సంవత్సరంలో ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే మరి కానిస్టేబుల్స్ 5,757 ఇచ్చాం. మొత్తం ఇప్పటికీ 30,607 మందికి ఉద్యోగాలు ఇచ్చాం. ఇంకొక పక్కన ప్రైవేట్ రంగం. మేము ఎన్నికల్లో ఒకటి చెప్పాం, యువతకి 20 లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని చెప్పి ఒక పక్క ప్రభుత్వ ఉద్యోగాలు, ఒక పక్క ప్రైవేటు ఉద్యోగాలు కూడా ఇస్తున్నాం. ఇప్పటి వరకు ప్రైవేటు ఉద్యోగాలు చూస్తే 6,28,000 మందికి ఉద్యోగాలు ఇచ్చిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇందులో కూడా ఎంఎస్ఎంఈల ద్వారా 2,48,906 మందికి ఇచ్చాం. స్కిల్ డెవలప్మెంట్ ద్వారా 1,46,627 మందికి ఇచ్చాం. పరిశ్రమల రంగంలో 95,174 మందికి ఇచ్చాం. ఫుడ్ ప్రాసెసింగ్లో 64,034 మందికి ఇచ్చాం. ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్లో 13,066 మందికి ఇచ్చాం. పర్యాటక రంగంలో కూడా 5,028 మందికి ఇచ్చాం. ఇప్పుడు వచ్చే ఉద్యోగాల్లో కూడా మీరు చూస్తే ఈ 10,060లో ఉన్నత విద్యలో 1,500, గ్రూప్ 1లో 91, గ్రూప్ 2లో 750, హోంశాఖలో 2,778, ఇతర ఉద్యోగాలు 928 మందికి ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తున్నాం. అదే మాదిరిగా పాఠశాల ఇంటర్ విద్యలో 3,004, ఇంజనీరింగ్ 503, ఇతర ఉద్యోగాలు ఒక 506 మందికి ఉద్యోగాలు ఇస్తారు. ఇవి కూడా చెప్పడమే కాదు, మే 15 నుంచి అక్టోబర్ 15 వరకు నోటిఫికేషన్స్ ఇచ్చి భర్తీ చేసే బాధ్యత కూడా ఈ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నిన్నే చూస్తే ఒక రిపోర్ట్ వచ్చింది, ఇండియాలో కన్జ్యూమర్ జస్టిస్ కోసం ఏ రాష్ట్రంలో కన్జ్యూమర్స్కి అందరికీ న్యాయం జరుగుతూ ఉందంటే ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 అని చెప్పి ఇచ్చే పరిస్థితికి వచ్చారు. వినియోగదారులందరికీ న్యాయం జరగాలి. ఎవరికైనా గ్రీవెన్స్ ఉంటే ఆ గ్రీవెన్స్ని సక్రమంగా రెడ్రెస్ చేయాలి. నేను దానికి కూడా ఒక టైం బౌండ్ ప్రోగ్రాం పెట్టుకుని టెక్నాలజీ ద్వారా మానిటర్ చేస్తున్నాం. అందరికీ ఒకటే కోరుతున్నాం, ఈ ప్రభుత్వ సంకల్పం 2047 స్వర్ణాంధ్రప్రదేశ్ సంకల్పం మనం చేసి నెంబర్ 1 కమ్యూనిటీగా ఉండాలి. అది జరగాలంటే వెల్తీ, హెల్తీ, హ్యాపీ సొసైటీ, ఇది అందరూ కూడా
పనిచేసే పరిస్థితి రావాలి. ఒక పాజిటివ్గా ఆలోచించాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. డబ్బులు కూడా